ఒకప్పుడు ఒక చిన్న కోతిపిల్ల ఉండేది. అతని పేరు పంచ్. పంచ్ చాలా చిన్నవాడు మరియు కొంచెం ఒంటరిగా ఉండేవాడు. ఒకరోజు ఒక దయగల జూకీపర్ అతని చేతిలో ఒక చిన్న బొమ్మను పెట్టాడు. ఆ బొమ్మ ఒక నారింజ రంగు ఒరంగుటాన్. ముద్దుగా నవ్వే ముఖం, మృదువైన శరీరం. ఇది నీకు స్నేహితుడు అని జూకీపర్ మెల్లగా చెప్పాడు. పంచ్ ఆ బొమ్మను బిగిగా పట్టుకున్నాడు. మొదటిసారి అతని హృదయం కొంచెం తేలికగా అనిపించింది. పంచ్ ఆ బొమ్మకు ఒక పేరు పెట్టాడు. నీ పేరు హోప్ అని మెల్లగా చెప్పాడు. అతని ఊహలో హోప్ ఇలా అన్నాడు, నేనిక్కడే ఉన్నాను పంచ్. పంచ్ చిన్నగా నవ్వాడు. కొన్ని రోజులకు పంచ్ ఇతర కోతులతో ఆడుకునే ప్రదేశానికి వెళ్ళాడు. వాళ్ళు చెట్లపై ఎక్కుతున్నారు, తాళ్లపై ఊగుతున్నారు, ఆనందంగా నవ్వుతున్నారు. పంచ్ దూరంగా నిలబడి హోప్ను బిగిగా పట్టుకున్నాడు. ఒక పెద్ద కోతి నవ్వింది. కోతి, అతనింకా బొమ్మ పట్టుకుని ఉన్నాడే. పంచ్ గుండె బిగుసుకుంది. పంచ్ మెల్లగా చప్పున అన్నాడు, వాళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారు. అతని ఊహలో హోప్ సమాధానమిచ్చాడు, భయపడడం తప్పు కాదు. ధైర్యమంటే భయం లేకపోవడం కాదు, భయపడినా ముందుకు అడుగు వేయడం. పంచ్ లోతుగా శ్వాస తీసుకున్నాడు. నేను ప్రయత్నిస్తాను అని చెప్పాడు. అతనొక చిన్న అడుగు ముందుకు వేశాడు. మరో అడుగు. అతని గొంతు వణికింది. నేను కూడా మీతో ఆడుకోవచ్చా? కొంతసేపు నిశ్శబ్దం. చిన్న కోతి నవ్వింది. రా, మేము టీం తయారు చేస్తున్నాం. ఆ రోజునుంచి పంచ్ నెమ్మదిగా ధైర్యంగా మారడం ప్రారంభించాడు. అతను హోప్ను వదిలేయలేదు, కాని దాని వెనక దాక్కోలేదు. అతను ఎక్కాడు, పడిపోయాడు, మళ్ళీ లేచాడు. ఒకరోజు తాడిపైకి ఎక్కి చేతిని పైకి ఎట్టి అరిచాడు, నేను చేశాను! అతని కళ్లల్లో వెలుగు మెరిసింది. ఒక చిన్న కోతి తన బొమ్మను పట్టుకుని ధైర్యంగా మారుతున్న కథను చూశారు. అతను కేవలం బొమ్మ పట్టుకున్న కోతి కాదు, అతనొక చిన్న హృదయం బలంగా మారే వరకు పట్టుకుని ఉన్నాడు. ఒక సాయంత్రం పంచ్ చెట్టు కింద కూర్చున్నాడు. హోప్ను మెల్లగా కౌగిలించుకున్నాడు. ఇప్పుడతను భయపడటం లేదు, అతను విశ్రాంతి తీసుకుంటున్నాడు. పంచ్ మెల్లగా, హోప్, నువ్వు ఎప్పుడూ ఉంటావా? అతని హృదయంలో ఒక మృదువైన సమాధానం వినిపించింది, నువ్వు ఎప్పుడూ ఉంటాను. నేను నీ బలం కాదు పంచ్, నీ బలం నీవే. నేనది నీకు గుర్తు చేయడానికి మాత్రమే ఉన్నాను. మనందరం కొన్నిసార్లు ఏదో ఒకదానిని పట్టుకోవాలి, బలంగా మారే వరకు. పంచ్ ఒంటరిగా ధైర్యవంతుడు కాలేదు, హోప్ అతనితో ఉండింది. మరి నీ హోప్ ఎవరు?